5%, 10% ఒకవేళ బ్లాకేజ్ ఏర్పడ్డది అనుకున్నప్పుడు మనకు క్రిస్టల్ క్లియర్గా తెలుసుకోవడానికి సిటీ యాంజియోగ్రామ్ లాంటివి ఏమన్నా ఉపయోగపడతాయా? ఇది ఎవరికి మీరు సజెస్ట్ చేస్తారు, ఎందుకు? అంటే నార్మల్గా సిటీ యాంజియో అనేది ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్. వీ షుడ్ నాట్ గో. ఇప్పుడు చాలామంది ఏంటంటే జీపీస్, తర్వాత ఫ్యామిలీలో ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అందరు ప్యానిక్ అయిపోయి సడన్గా దే గో టు ఓకే అందరు సిటీ. ఇప్పుడు అందరూ ఎక్స్పర్ట్సే, గూగుల్ చూస్తారు, దెన్ దే విల్ సే వాళ్ళు ఎవరైనా ఎంగేజ్ అయింది అనుకోండి, దే బికమ్ ప్యానిక్, దే రష్ టు ది హాస్పిటల్ టు నెవర్ అండర్గో సిటీ యాంజియో వితౌట్ టేకింగ్ ది ఒపీనియన్ ఆఫ్ ది కార్డియన్స్. వాట్ హ్యాపెన్స్ సమ్టైమ్స్ ఏంటంటే మిస్డయాగ్నోస్ తోటి ఓవర్ ట్రీట్మెంట్ అయింది సిటీ యాంజియోలో. సిటీ యాంజియోలో నార్మల్ ఉందనుకోండి, అబ్జల్యూట్లీ నార్మల్. దానికంటే దాని సిటీ యాంజియోలో అబ్నార్మల్ కొంచెం ఏజ్ వచ్చింది, కాల్షియం ఉందనుకోండి, ఇట్ విల్ నాట్ గివ్ ఏ క్లియర్ కట్ డయాగ్నోసిస్. సో మనకేంటంటే అల్టిమేట్గా 50% బ్లాక్స్ ఉన్నా కానీ పేషెంట్కి లక్షణాలు ఉన్నాయి, 50% లక్షణాలు ఉంటాయి. దానికి ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ యాంజియోప్లాస్టీ ఆర్ బైపాస్. 70% అబోవ్ ఉండి ఫ్లో లిమిటింగ్ బ్లాక్స్ ఉంటేనే బైపాస్ కానీ యాంజియోప్లాస్టీ కానీ హెల్ప్ఫుల్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.